శ్రీవారి కళ్యాణ కట్టలో పనిచేస్తున్న కార్మికులకు ఫిబ్రవరి మాసంలో టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసిన 20,000 రూపాయలు ఇంతవరకు అందలేదని టీటీడీ మహిళా క్షురకల అధ్యక్షురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరైతే ఆ రోజు నాయ బ్రాహ్మణుల తరపు నిలబడ్డారో వాళ్ళ మీదంతా కూడా ఈరోజు కక్షగట్టి ఈరోజు కళ్యాణ కట్టలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రైవేటు సంస్థలో చేర్చాలని చెప్పి ఇదే యానాదయ్య పుల్లయ్య వీళ్ళు బలవంతంతో కొంతమందిని చేర్చడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్లో కూడా దీని మీద చర్చ జరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ పాలక మండలి సమావేశం ముందు కళ్యాణకట్ట శురకలందరూ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మమ్మల్ని ప్రైవేటు సంస్థలో చేర్చకండి, ఎందుకంటే మేము 2012 నుంచి కూడా ఇక్కడ మా వృత్తి నిర్వర్తిస్తున్నాము, మా పొట్ట కొట్టద్దండి అని చెప్పి వాళ్ళ న్యాయ పోరాటం చేస్తే, లేదు మీరు ఈ పోరాటాన్ని విరమించండి, మీకు 20,000 రూపాయలు జీతాలు ఇస్తాము, మిమ్మల్ని టీటీడీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని చెప్పి వాళ్ళని ఆ ఉద్యమం నుంచి విరమింపజేసి తర్వాత వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి వాళ్ళ చెప్పిన విధంగా వాళ్ళకు జీతాలు రాలేదు, ఇవ్వలేదు, కనీసం ఎందుకు ఏమని కూడా ఇంతవరకు అడగలేదు.